సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో కనబడుతున్న మిరప తోట ఒకసారి చూడండి ఎంత బాగా ఉందో. నల్లి కానీ వైరస్ కానీ ఎలాంటి సమస్యలు లేకుండా అచ్చే ఎగురు అనేది ఎంత నీట్గా వస్తుందో. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈ మిరప తోటలలో చూసుకున్నట్లయితే ఎక్కువగా ఈ ముడత సమస్యలు అలాగే వైరస్ సమస్యలు అనేవి చాలా అధికంగా వస్తున్నాయండి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రతలు అనేవి చాలా హెచ్చుతగ్గులుగా ఉంటున్నాయి. ఉష్ణోగ్రతలు అనేవి హెచ్చుతగ్గులుగా ఉన్నప్పుడు ఈ మిరప తోటలలో ఈ జెమిని వైరస్ లేదా ఈ బొబ్బర వైరస్ లేదా గజ్జి ముడత అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. అయితే వీటి యొక్క నివారణ కోసం భారతదేశంలో మొట్టమొదటిసారిగా బొటానికల్ ఆయిల్ అనేది మార్కెట్లోకి రావడం జరిగిందండి. ఇది వచ్చేసి ఏవి అంటే యాంటీవైరస్ అండి. దీన్ని కనుక మనము స్ప్రే చేసుకున్నట్లయితే ఈ వైరస్ అనేది ఒక మొక్క నుండి మరొక మొక్కకు సోకకుండా ఇది ఆపుతుంది. దీంతో పాటే మనం ఏదైనా ఈ ముడత అంటే రసం పీల్చే పురుగులకు సంబంధించిన ఏ మందుతో పాటైనా కలిపి దీన్ని మనము వాడుకోవచ్చు. ఈ ఏవి వచ్చేసి బొటానికల్ ఆయిల్ అండి. దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక లీటర్ చొప్పున కనుక మనము స్ప్రే చేసుకున్నట్లయితే ఈ మిరప తోటలలో వస్తున్నటువంటి ఈ వైరస్ని మనము సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. నేనైతే దీన్ని స్ప్రే చేసి చూశానండి. ఇక్కడ మీరు చూడవచ్చు. నేనైతే దీంతో పాటు వచ్చేసి డిసైడ్ అనే మందు అయితే నేనైతే కలిపి స్ప్రే చేశానండి. డిసైడ్ మరియు ఈ ఈ రెండింటిని కలిపి నేనైతే స్ప్రే చేశాను. మంచి ఎగురు వస్తుంది. అలాగే ఈ ముడత కూడా ఆగిపోయింది. మీరు ఇక్కడ చూడవచ్చు ఎంత నీట్గా వస్తుందో. సో ఫ్రెండ్స్, మీ మిరప తోటలలో ఇలాంటి సమస్యలు కనుక ఉన్నట్లయితే మీరు వచ్చేసి ఈ ఏవి అనే దాన్ని మీరు స్ప్రే చేసుకోండి. ఈ ఏవి అనే దాన్ని మీరు ఏ మందుతో పాటైనా కలిపి మీరు స్ప్రే చేసుకోవచ్చు.